హాయ్ పిల్లలు, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా సరదాగా భయం లేని గోస్ట్ కథ వినబోతున్నాం. కథ పేరు మామిడి చెట్టులో స్నేహపూర్వక దెయ్యం. ఇంకా కథ మొదలు పెడదామా? రండి. ఒక చిన్న అందమైన గ్రామంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర పిల్లలందరూ ప్రతిరోజు సాయంత్రం ఆడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ రాత్రి అయ్యిందంటే అమ్మో, ఆ చెట్టులో దెయ్యం ఉంటుంది అని అందరూ భయపడేవాళ్ళు. ఆ భయంతో ఎవరు కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళే ధైర్యం చేసేవారు కాదు. అదే గ్రామంలో ఆద్య అనే చిన్న పాప ఉండేది. ఆద్య చాలా మంచిది, ధైర్యవంతురాలు కూడా. ఒకరోజు సాయంత్రం ఆద్య ఆ మామిడి చెట్టు దగ్గరకు నెమ్మదిగా వెళ్ళింది. తన స్కూల్ బ్యాగ్ని గట్టిగా పట్టుకుని చుట్టూ చూసుకుంటూ అడుగులు వేసింది. అప్పుడే ఓ మృదువైన స్వరం వినిపించింది. హలో, భయపడొద్దు. ఆద్య కొంచెం భయపడింది, కాని తర్వాత ఆగి చూసింది. ఒక చిన్న వెలుగుతున్న దెయ్యం కనిపించింది. అది పెద్ద నవ్వుతో క్యూట్ కళ్ళతో ఉంది. అది భయంకరంగా కాదు, చాలా స్నేహపూర్వకంగా కనిపించింది. దెయ్యం ఆద్యకి చెప్పింది, నేను ఈ చెట్టును కాపాడుతాను, తప్పిపోయిన పిల్లలకు సహాయం చేస్తాను. ఆద్య నవ్వుతూ చెప్పింది, నువ్వు దెయ్యం కాదు, నువ్వు నా స్నేహితుడివి. అప్పుడే ఒక చిన్న అబ్బాయి ఏడుస్తూ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. నేను ఆడుకుంటుంటే నా బంతి ఈ చెట్టు దగ్గర పడిపోయింది అని అన్నాడు. అప్పుడు దెయ్యం నెమ్మదిగా ఎగిరి వెళ్ళి బంతిని తీసుకొచ్చింది. ఆ అబ్బాయి చాలా సంతోషించాడు. అందరు పిల్లలు అది చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి పిల్లలందరూ ఆ చెట్టును చూసి భయపడేవారు కాదు. అందరూ దాన్ని ప్రేమతో స్నేహపూర్వక దెయ్యం చెట్టు అని పిలిచేవారు. ఈ కథ మనకు ఏం నేర్పిందో తెలుసా పిల్లలు? ఎప్పుడూ కూడా భయంతో నిర్ణయం తీసుకోకూడదు. మంచితనం ఎక్కడైనా ఉండొచ్చు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో కథతో కలుద్దాం. బాయ్ బాయ్ పిల్లలు. Subscribe.